18 సంవత్సరాలు నిండిన యువతి యువకులు ప్రతి 3 నెలలకు ఒకసారి ఓటరుగా నమోదు చేసుకునే అవకాశం భారత ఎన్నికల సంఘం కల్పించిందని తెనాలి సబ్ కలెక్టర్ వి సంజనా సింహ తెలియజేశారు. ఓటరుగా నమోదు చేసుకోవడం అందరి హక్కు అని చెబుతూ ఓటు వేయడం బాధ్యత అని పేర్కొన్నారు. స్థానిక నాజరపేటలోని వివేక మహిళా కళాశాల ప్రాంగణంలో గురువారం సాయంత్రం ఓటరు నమోదుపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సింహ ముఖ్య అతిథిగా హాజరై ఓటు నమోదు గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. తెనాలి తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ ఈ సదస్సుకు అధ్యక్షత వహించారు. సబ్ కలెక్టర్ సంజనా సింహ మాట్లాడుతూ 18 సంవత్సరాలు దాటిన యువతీ యువకులందరూ ఓటరుగా నమోదు చేసుకునే అవకాశం ప్రతి 3 నెలలకు ఒకసారి భారతదేశ ఎన్నికల సంఘం కల్పించిందని, ఆ అవకాశాన్ని అర్హులందరూ సద్వినియోగం చేసుకోవాలని, ఓటరుగా నమోదు చేసుకోవటం మీ హక్కు అని తెలిపారు. తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ మాట్లాడుతూ ఎన్నికల సమయంలోనే ఓటరు నమోదు చేసుకోవడం అనే ప్రక్రియ సంక్లిష్టంగా మారకుండా ప్రతి 3 నెలలకు ఓటరు నమోదుకు శ్రీకారం చుట్టడం ద్వారా భారతదేశ ఎన్నికల సంఘం కొత్త అధ్యాయానికి నాంది పలికిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థినులు పాల్గొనగా వివేక విద్యాసంస్థల డైరెక్టర్ డాక్టర్ రావిపాటి వీరనారాయణ, మున్సిపల్ రెవెన్యూ అధికారులు ఈ సదస్సును పర్యవేక్షించారు. మురళి, ఠాగూర్ తదితరులు ఎన్నికల సంఘం విడుదల చేసిన కరపత్రాలను విద్యార్థులకు అందజేశారు. ఎవ్రీ ఇయర్ లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మీ కాలేజ్లోనే ఒక 100 మెంబర్స్ జాయిన్ అవుతున్నారు. వీళ్ళు 18 ఇయర్స్ క్రాస్ అవుతారు. 5th ఇయర్ తర్వాత మీ ఒక్క ఇన్స్టిట్యూషన్లోనే 18 ఇయర్స్ క్రాస్ అయిన 500 మంది అమ్మాయిలు ఉన్నారు. అలా ఒక్క ఇన్స్టిట్యూషన్లో ఇంతమంది అమ్మాయిలని అప్పుడే ఎలక్టోరల్ రూల్లో ఇంట్రడ్యూస్ చేయడం కంటే ఇప్పటి నుంచే మనం ఇంట్రడ్యూస్ చేస్తే రేపు మీరు ఓటు హక్కు అనేది కోల్పోరు అని. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు? ఇప్పుడు మీరు అమెరికాలో చూసినా, అమెరికా ఇండిపెండెన్స్ వచ్చి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అయిన తర్వాత ఉమెన్కి ఫస్ట్ టైం ఓటింగ్ రైట్స్ లేవు. మనకి ఫెమినిజంలో వేవ్స్ ఆఫ్ ఫెమినిజం ఉంటాయన్నమాట. ఉమెన్ అక్కడ చాలా పోట్లాడారు, మాకు కూడా ఓటింగ్ హక్కు కల్పించండి. అక్కడ ఓన్లీ మెన్కి ఉండేది. యూరోపియన్ కంట్రీస్లో కూడా ఉమెన్కి ఎప్పుడు ఫస్టే ఇవ్వలేదు. కానీ ఇండియా ఇస్ ద ఓన్లీ కంట్రీ. మన కాన్స్టిట్యూషన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డిజైన్ చేసి డ్రాఫ్ట్ చేసినప్పుడు అందరికీ, అన్ని జెండర్స్కి, అన్ని రిలీజన్కి, అన్ని కాస్ట్ వాళ్ళకి ఓటు హక్కు ఇచ్చారు. సో ఇది ఒక హక్కు. లైక్ ఇందాక మనం అనుకున్నట్టు మీరు యూ హ్యావ్ టు డిమాండ్, ఇట్స్ మై రైట్ టు ఓట్ అనేది మీరు డిమాండ్ చేసి మీరు ఓటు వేయాలి. మీ రైట్ని ఫుల్ఫిల్ చేయడానికి ఇట్ ఈస్ అవర్ డ్యూటీ టు ఎన్రోల్ యూ యాజ్ ఎన్ ఎలక్టర్. సో ఈరోజు మేము దిస్ మీన్స్ ఏంటంటే మేమంతా కలిసి మీరు మనందరం మన ఊరుగా ఓటు వేసి ఒకరిని ఎన్నుకునే ప్రక్రియ చేయడం కోసం మేము నియమింపబడి ఉన్నాం. ఓకే, ఈ ఓటర్గా నమోదు కావాలంటే మరి ఎక్కడ నమోదు చేసుకోవాలనే ఆలోచన రావచ్చు మీకు. జనరల్గా మనకి ఓటర్ హెల్ప్ లైన్ యాప్ ఉంటుంది, దాంట్లో నమోదు చేసుకోవచ్చు. అలాగే పక్కనే ఉన్న మా తహసీల్దార్ ఆఫీస్ కావచ్చు, సబ్ కలెక్టర్ గారి ఆఫీస్ కావచ్చు, కలెక్టర్ గారి ఆఫీస్ కావచ్చు, ఎక్కడైనా నమోదు చేసుకునే అవకాశం ఉంటుంది. అట్లాగే మన ఏరియాలో, మన ప్రాంతంలో బూత్ లెవెల్ అధికారి ఉంటారు. ఆ బూత్ లెవెల్ అధికారి దగ్గర కూడా నమోదు చేసుకోవచ్చు. ఏంటి బూత్ లెవెల్ అధికారి అంటే మనం ఎక్కడైతే ఓటు వేస్తామో పోలింగ్ స్టేషన్, ఆ ఏరియా పరిధిలో ఉండేవాళ్ళు బూత్ లెవెల్ ఆఫీసర్ అంటారు. ఈ ఎలక్షన్ సందర్భంగా ఓటర్గా నమోదు చేసుకోవడం గురించి చెప్పారు. కొంత అవగాహన పెట్టుకోవడం జాగ్రత్తగా. ఎవరు కూడా ఇర్రెస్పాన్సిబుల్ ఉండద్దు అనేది వారు చెప్పిన సలహా. నిజంగానేది ఈ మేధావుల మౌనం ప్రమాదకరమైనటువంటిది అందరూ చెప్తున్నారు ఈ మధ్య. అంటే చదువుకునేటువంటి వారు, తర్వాత ఉద్యోగం చేసేటువంటి వారు, మంచి మంచి పొజిషన్స్లో ఉండేవారు, వాళ్ళందరూ కూడా ఏమిటంటే బాధ్యతగా ఉండాలి. ఎలాంటి బాధ్యత? సమాజం పట్ల అవగాహనతో బాధ్యత వాళ్ళు మంచి దిశగా ఉండాలి.